నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవని ప్రార్థన చేశాడు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారం ఒక కుష్ఠరోగి ఊరి వెలుపల ఉండాలి. ఊరు ఒక చోట ఉంటే అతడు ఊరి వెలుపల పాదములో చివరిలో ఉండాలి. సమాజంలో నివసించడానికి అతడు యోగ్యుడు కాడు, అయోగ్యుడు. ఎందుకంటే పాత నిబంధన ప్రకారము ఒక కుష్ఠరోగి అపవిత్రుడు. ఆ మనిషి మనుషులలో ఉండటానికి యోగ్యుడు కాదు. ఆ యొక్క రోగము అది అంటువ్యాధి కాబట్టి ఆ మనిషి సమాజంలో ఉండటానికి ఏ మాత్రము కూడా యోగ్యత లేదు. మోషే రాసినటువంటి ధర్మశాస్త్రం ప్రకారము కాండములో లేవియా కాండములో లేవియా కాండములో 13వ అధ్యాయంలో ఒక కుష్ఠరోగి గురించి చాలా విషయాలు చెప్తాడు. దైవజనుడు మోషే రాసినటువంటి ఆ గ్రంథంలో అతడు తల విరయబోసుకొని, ఒక కుష్ఠరోగి తల విరయబోసుకొని తన పై పెదాలు ఇట్లా పట్టుకొని నేను అపవిత్రుడును అని చెప్పాలంట. తను సమాజంలో ఉండటానికి యోగ్యుడు కాదు, ఊరు వెలుపల ఉండాలి. అయితే ఆ ఉద్దేశంతోనే ఈ కుష్ఠరోగి యేసు ప్రభు దగ్గరికి వచ్చిన కుష్ఠరోగి, అయ్యా నన్ను ఎవరు ఇష్టపడట్లేదు, నాకున్న ఈ కుష్ఠరోగాన్ని బట్టి నా తల్లిదండ్రులు, నా బంధువులు, నా స్నేహితులు ఎవరు కూడా నన్ను ఇష్టపడట్లేదు. అయ్యా నువ్వు రోగులను ప్రేమిస్తావంట, అయ్యా నువ్వు రోగుల్ని దగ్గరికి తీసుకొని వాళ్ళని ఆదరిస్తావంట, అనేక మందిని నువ్వు బాగు చేసినావంట, నేను విన్నానయ్యా, నీకు ఇష్టమైతే నన్ను బాగుగా చేయయ్యా అని చెప్పేసి ప్రాధేయపడుతున్నాడు. అప్పుడు ప్రభు అన్నాడు, అందుకు 3వ వచనం, అందుకు చెయ్యి చాపి వాడిని ముట్టి నాకిష్టమే. ప్రపంచ చరిత్రలో ఒక కుష్ఠరోగిని ముట్టుకొని స్వస్థపరిచిన ఏకైక జగద్రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక్కరే. ఒక స్త్రీ గన బయట కడగ జరిగితే ఆమెను ముట్టుకోకూడదు అనేటువంటి ఆచారాలు మన దేశంలో ఉన్నాయి. అయితే కుష్ఠరోగిని కూడా దగ్గర చేరతీయరు. అటువంటి పరిస్థితుల్లో ఒక కుష్ఠరోగిని ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ముట్టుకొని స్వస్థపరిచినాడంటే ఆయన ఎంత ప్రేమామూర్తం మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి ఇప్పుడు ప్రభువారు నాకిష్టమే నన్ను ఆయన చెయ్యి ముట్టుకొని ఆయన స్వస్థపరిచినట్లుగా మనం చూస్తున్నాం. ఒక కుష్ఠరోగి శుద్ధుడైనట్లుగా మనం దేవుని వాక్యంలో చూస్తున్నాం. ఇప్పుడు ఈ కుష్ఠరోగి అయినటువంటి ఈ వ్యక్తి అపవిత్రుడు కాదు, మనము కూడా అపవిత్రులమే. కుష్ఠరోగము లేకపోయినప్పటికీ మనిషిగా పుట్టినటువంటి ప్రతి మానవుడు కూడా అపవిత్రుడని దేవుని వాక్యంలో చెప్తా ఉంది. ఏ విధంగా మానవుడు అపవిత్రుడు అంటే, పవిత్రుడు కాడు అంటే ఒక 5 విషయాలు దేవుని వాక్యంలో నేను మీకు చూపిస్తాను. మొట్టమొదటిది, మానవుడు ఎందుకు పవిత్రుడు కాడు. యోబు గ్రంథము మొట్టమొదటి విషయం. యోబు గ్రంథము 25వ అధ్యాయం, దైవ గ్రంథం చెప్పినటువంటి విషయాలు. 25వ అధ్యాయం 4, 5, 6 వచనాలు చదువుదాం. నరుడు దేవుని దృష్టికి నీతిమంతుడు ఎట్లు కాగలడు, స్త్రీకి పుట్టినవాడు ఆయన దృష్టికి ఎట్లు శుద్ధుడు కాగలడు, ఆయన దృష్టికి చంద్రుడు కాంతి గలవాడు కాడు, నక్షత్రములు పవిత్రమైనవి కావు, మరి నిశ్చయముగా పురుగు వంటి నరుడు ఆయన దృష్టికి పవిత్రుడు కానినడు, ఆయన దృష్టికి పవిత్రుడు కాడు అని దైవ గ్రంథం చెప్తా ఉంది. అవును, ఎందుకంటే ఇదే యొక్క యోబు గ్రంథంలో ఇంకొక మాట కూడా రాయబడింది.
చూడండి 15వ అధ్యాయం 16వ వచనం. అట్లుండగా హేయుడును చెడిన వాడును నీళ్లు త్రాగునట్లు దుష్క్రియలు చేయవాడును, అది చెడిపోయిన మానవుడు, చెడిపోయినటువంటి మానవ హృదయం, చెడిపోయినటువంటి మానవుని యొక్క ఆలోచనలు, చెడిపోయినటువంటి మానవుని యొక్క తలంపులు, ఏంటి మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాడు, అపవిత్రుడు. కాబట్టి మనమందరము కూడా మన తలంపులు చెడిపోయినాయి, మానవునికి ఆలోచనలు చెడిపోయినాయి, మానవ హృదయం కూడా చెడిపోయింది. అందుకనే దేవుని వాక్యం ఆది కాండంలో రాయబడింది, నరుని హృదయం బాల్యం నుండి చెడ్డది. మార్కు సువార్త 7వ అధ్యాయం 21వ వచనంలో మనుషుని హృదయంలో నుండి 13 రకాలైనటువంటి దుర్గుణాలు ఉన్నాయి. కాబట్టి మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాడు. అదే యోబు గ్రంథం 15వ అధ్యాయంలో దుష్ట క్రియలు చేసేటువంటి మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాడు. ఇది మొదటి సంగతి. కాబట్టి చెడిపోయిన మానవుని ఆలోచనలు, చెడిపోయిన మానవ తలంపులు, హృదయం చెడిపోయింది బాల్యం నుండి. కాబట్టి మానవుడు పవిత్రుడు కాడు. దుష్ట క్రియలు, చెడ్డ పనులు చేసేటువంటి మానవుడు దేవుని దృష్టికి పవిత్రుడు కాడు అని దైవ వాక్యం చెప్తా ఉంది. అందుకనే యెషయా ప్రవక్త యెషయా గ్రంథం 1వ అధ్యాయములో, ఆకాశమా ఆలకించు, భూమి చెవిగము, నేను పిల్లలు పెంచి పెద్దవారు చేస్తుందని వారు ఏమైపోయారట? వారు చెడిపోయినారని చెప్తాడు ఆయన. ఆకాశానికి చెప్తున్నాడు ఆయన బాధను. దేవుడు ఆకాశానికి చెప్తా ఉన్నాడు. కాబట్టి ఇది మొదటి తలంపు. రెండో విషయం చూడండి, యెహెజ్కేలు గ్రంథం. మానవుడు ఎలా అపవిత్రుడంటే దైవ గ్రంథం చెప్తున్న రెండవ సత్యం. లేకపోతే 106వ కీర్తన 38వ వచనం చదువుదాం. నిరపరాధ రక్తమును అనగా తమ కుమార్తెల రక్తమును వలికించిరి, కనాను దేశపు వారి బొమ్మలకు బలిగా అర్పించిరి. ఆ రక్తము వలన దేశము అపవిత్రమాయెను. చాలు. నిరపరాధ రక్తమును అనగా తమ కుమార్తె రక్తమును వలికించిరి. మన పితరులైనటువంటి ఇశ్రాయేలీలు కనాను దేశపు వారు ఏం చేసేవాళ్ళంటే వారి పిల్లలను దేవతలకు బలిగా అర్పించేవారు. ఇది సత్యవంతుడైన దేవుడు ఏమాత్రం కూడా ఒప్పుకోడు. నరబలిని దేవుడు కోరేవాడు కాదు. బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా మనం చూసినా కానీ నరులను దేవునికి బలి అర్పించినట్లుగా లేదు. ఒకానొక సమయంలో అబ్రహాము గారిని దేవుడు అడిగాడు, బలి ఇవ్వబోతే దేవుడు ఇష్టపడలేదు. అబ్రహామా అని చెయ్యి వేసి ఆయన పిలిచి ఆ కుమారునికి బదులుగా గొర్రె పొట్టేలను బలి అర్పించినట్లుగా దేవుని వాక్యంలో రాయబడింది. ఇక్కడ తలంపు ఏంటంటే, ఏ తప్పు చేయనిటువంటి పిల్లలను, ఏ తప్పు చేయని ఆడపిల్లలను, మగ పిల్లలను వారి దేవతలకు బలిగా అర్పించటం అనేది ఇది అపవిత్రము. దాని ద్వారాగా ఏమైందంటే కనాను దేశపు వారు చేసినటువంటి ఈ ఆచారము ఇశ్రాయేలు కూడా చేశారు. అందువల్ల ఏమైపోయిందంటే దేవుడు అన్నాడు, ఆ రక్తం మన దేశమే అపవిత్రం అయిపోయిందని చెప్పాడు. సహోదరులారా, ఇది రెండవది. ఈ విధం చేతను మానవుడు ఏమైపోయాడంటే తనే కాదు, ఈ విధమైనటువంటి ఆచారం చేసి, ఈ విధంగా బలులు అర్పించి, కుమార్తెలను దేవతలకు బలిగా అర్పించి దేశాన్ని అపవిత్రం చేశారు. ఎందుకంటే మానవుడు దేవుని స్వరూపంలో ఉన్నాడు కాబట్టి ఒక మానవుని చంపే అధికారము ఎవరికీ లేదు. కాబట్టి నిరపరాధ రక్తమును, ఇంకో మాట కూడా ఇక్కడ చెప్తున్నాడు. ఇక్కడ తలంపు ఏంటంటే, ఒక మానవుడు ఇంకొక మానవుడిని నిరపరాధ రక్తమును చిందిస్తే అది కూడా అపవిత్రత అని దేవుని వాక్యం చెప్తా ఉంది. కాబట్టి రెండవదిగా నిరపరాధ రక్తమును చిందిస్తే ఆ మానవుడు అపవిత్రుడని దైవ గ్రంథం మనకి చెప్తా ఉంది. ఇది రెండవ విషయం. ఇటువంటి మానవుణ్ణి
దయగల దేవుడు, ఆ పరిశుద్ధులైన దేవుడు మానవుల్ని ప్రేమించటంలో ఆయన ప్రేమ ఎంత గొప్పదో మనం తెలుసుకోవాలి. కాబట్టి 2000 సంవత్సరాల క్రితం ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన మానవుల్ని ప్రేమించాడు. అందుకని రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం రాయబడింది, మనం పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడని, మనం భక్తిహీనమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడని, మనం దేవునికి శత్రులమై ఉండగానే ఆయన మన కొరకు చనిపోయాడని దేవుని వాక్యంలో చాలా స్పష్టంగా రాయబడింది. కాబట్టి మనం గమనించాలి, ఈరోజు ఇక్కడ మనం కూర్చున్నామంటే మనం ఏమని ఆరాధన చేయాలి? ఈ 2 విషయాలు, ఒక 3 విషయాలు ఉన్నాయి. అది చెప్పిన తర్వాత మనం ఎలా పరిశుద్ధులమయ్యామో, ఏ విధం చేతనయ్యామో అది జ్ఞాపకం చేసుకొని మనం ప్రభుని స్తుతిస్తాం. ఇది 2వ విషయం. మొదటి సత్యం, మానవుడు అపవిత్రుడు ఎలా అయ్యాడు? దుష్ట క్రియలు చేయడం ద్వారాగా. 2వది, మానవుడు ఎలా అపవిత్రుడయ్యాడు? నిరపరాధ రక్తమును చిందించడం ద్వారాగా. అందుకనే రోమా రాసిన పత్రిక 3వ అధ్యాయం అంటాడు, మానవుడు రక్తము చిందించుటకు వాని పాదములు పరిగెత్తుచున్నవి అని చెప్పేసి రాశాడు అక్కడ. కాబట్టి ఆది కాండము నుంచి ఇప్పటి వరకు కూడా నిరపరాధ రక్తము భూమి మీద చిందించబడుతూనే ఉంది. కాబట్టి దేశాలు అపవిత్రమైపోతా ఉన్నాయి, మానవులు అపవిత్రమైపోతా ఉన్నారు. ఇది 2వ విషయం. 3వ సత్యాన్ని చూద్దాం రండి. 3వ సత్యము 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 20వ వచనం. 1 తిమోతి 6వ అధ్యాయము 20వ వచనం. ఓ తిమోతి, నీకు అప్పగింపబడిన దాన్ని కాపాడి అపవిత్రమైన వట్టి మాటలకు జ్ఞానమని అబద్ధంగా చెప్పబడిన విపరీత వాదములకు. ఇక్కడ ఒక సత్యాన్ని, మానవుడు ఎందుకు అపవిత్రుడంటే వట్టి మాటలు. చెప్పండి, మానవుడు చాలా ఒక స్త్రీ అంట రోజుకి 10,000 మాటలు మాట్లాడుతాడు. ఎన్ని మాటలు అంటండి? 10,000 మాటలు స్త్రీలు మాట్లాడతారంట. కొంతమందికి మాటలు విస్తారంగా వస్తాయి కానీ తెలివి ఉండదు. ఏముండదు అంటండి? తెలివి ఉండదు, అంటే వివేచన ఉండదు, మనస్తత్వాలు ఎరగరు, అమాయకత్వంగా ఉంటారు. మరి మాటలైతే విస్తారంగా వస్తుంటాయి, పొట్టలోంచి సింహంలో బయటకు వచ్చినట్టుగా వస్తూ ఉంటాయి వాళ్ళకి మాటలు. కానీ ఏముండదంటే వాళ్ళకి వివేచన ఉండదు, మనుషుల యొక్క మనస్తత్వాలు ఎరగరు. సరే, ఏదన్నప్పటికీ మానవుడు మాట్లాడేటువంటి వట్టి మాటలలో ఏముందంట? అపవిత్రత. అందుకని విస్తారమైన మాటల్లో బైబిల్లో సామెతలో రాయబడింది, ఏముందంట? దోషం ఉంది. విస్తారంగా మాట్లాడితే అందులో దోషం ఉంటుందని దైవ గ్రంథం చెప్తా ఉంది. మానవుడు మాట్లాడే మాటల ద్వారా కూడా పాపం చేస్తున్నాడని కీర్తనకారుడు దావీదు అన్నాడు, నేను ఆ నాలుగుతో పాపము చేయకున్నట్లు అని అంటాడు. మానవుడు నాలుగుతో కూడా పాపం చేస్తున్నాడు, దాన్ని బట్టి అపవిత్రుడైపోతున్నాడు. విస్తారమైన మాటల ద్వారా మానవుడు అపవిత్రుడైపోతున్నాడు. జ్ఞానమని అబద్ధంగా చెప్పబడే మాటలంట. ఏమిటంట? జ్ఞానమని అబద్ధంగా చెప్పేటువంటి మాటలు అన్నీ కూడా అపవిత్రతే. కాబట్టి ఈ రోజున అందుకనే కీర్తన గ్రంథంలో ఒక మాట రాయబడింది, పుట్టిన తోడనే అబద్ధములాడుచు తప్పిపోవదురని దైవ గ్రంథంలో రాయబడింది. పుట్టిన తర్వాత బాల్య వయసు వచ్చిన తర్వాత, ఆ బాల్య వయసు తర్వాత మానవునికి ఒక మంచి చెడు తెలిసిన తర్వాత యవన బాల్య వయసులోనే అబద్ధాలు ఆడటం అనేది బాలుడు నేర్చుకుంటాడు. అవి ఎవ్వరు నేర్పించాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటాయి. కాబట్టి 3వది, మానవుడు మాట్లాడినటువంటి మాటల ద్వారాగా అపవిత్రత అనేది తెచ్చుకుంటున్నాడు. విస్తారమైన మాటలు, అబద్ధపు మాటలు, మోసపు మాటలు, కుయుక్తి మాటలు, కొండిగాని మాటలు. ఇంకో చోట అంటాడు మీకా గ్రంథంలో, కొంపల ముంచేటువంటి సహోదరులు అంట రాయబడిన మాట అక్కడ రాయబడింది. ఏంటంట? ప్రతి సహోదరుడు తంత్రగుట్టయి కొంప ముంచును అని రాయబడింది. అవునండి, ఎందుకంటే నమ్మించి తీసుకెళ్ళి
నమ్మించి తీసుకెళ్ళి స్నేహితులే మనుషుల్ని లేకుండా చేస్తున్నారు భూమి మీద. చూడండి, అందుకనే దైవగ్రంథం చెప్తోంది, ప్రతి సహోదరుడు తంత్రగుట్టయి కొంప ముంచును. మీకా గ్రంథంలో మాట రాయబడింది. ఇది 3వ సత్యం. 4వది చూడండి, మానవుడు ఎందుకు అపవిత్రుడు అంటే 2 తిమోతి 3వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 3వ అధ్యాయము చదవండి. ఎలాగనగా, మనుషులు స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు. చాలండి, కృతజ్ఞత లేనివారు అపవిత్రులు. బాగా గుర్తుపెట్టుకోండి. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, దేవుని పట్ల కృతజ్ఞత లేకపోవడం, మానవుల పట్ల కృతజ్ఞత లేకపోవడం, ఇది కూడా అపవిత్రతే అని బైబిల్ చెప్తున్న సత్యం. అవును, మానవుడు దేవుని ద్వారాగా ఎన్నో మేలు పొందుతున్నాడు, ఎన్నో ఉపకారాలు పొందుతున్నాడు. పొందుకొని దేవుడు నాకేం చేశాడు మేలు అని అంటున్నాడు. ఈరోజు మనం సజీవంగా ఉన్నామంటే అది దేవుడు చేసిన మేలే. ఆరోగ్యంగా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. అప్పులు లేకుండా ఉన్నామంటే దేవుడు చేసిన మేలే. కాబట్టి మనం గమనించాలి ఏంటంటే, కృతజ్ఞత లేకపోవడం కూడా ఈ రోజులో మొన్న వేటూరు న్యూస్లో వచ్చిన వార్త ఏం తెలుసా? ఈరోజు బంధాలు బలంగా లేవంట. ఎందుకు బలంగా లేవంటే, ఎక్కువగా స్నేహం ఎవరితో చేస్తున్నారు అంటే అదిగో ఆ ఫోన్తో చేస్తున్నారంట స్నేహం ఎక్కువ. దేంతో చేస్తున్నారు? టైం అంతా ఎక్కువగా దీంతోనే గడుపుతున్నారంట. సో బంధాలు, స్నేహాలు అన్నీ కూడా దూరం అయిపోతా ఉన్నాయి. ఒకప్పుడు ఎంతో ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అభిమానాలు, అనురాగాలు ఉండేవి. కానీ రాను ఏమైపోతున్నాయండి? అవి అంతరించిపోతున్నాయి. కారణం ఏంటంటే, ఇదే కారణం. మాకు ఫోన్ చేయట్లేదు వాళ్ళు, మేమెందుకు చేయాలి? వాళ్ళే చేస్తారులే. చేసిన మేలు. మన్నాయి అంటున్నాడు, ఏది వాడు ఫోన్ చేస్తున్నాడు, అమెరికాకి వెళ్ళాడు కదా అని అంటే, ఏం లేదన్నా, ఫోన్ చేసినా కూడా ఎత్తట్లేదు. అంతే చిన్నోడా, అంతేరా. ఈ దినాల్లో ఎట్లా ఉన్నారంటే మనుషులు చేసిన మేలు మర్చిపోతున్నారు. వాడికి చిన్నప్పుడు కంటికి గాయమైతే హాస్పిటల్లో దగ్గర నుండి చూపించేవాడికి నేను అని అంటున్నాడు మన్నాయి. దగ్గర నుండి చూపించాను. వాడు అమెరికాకి వెళ్తుంటే ఎయిర్పోర్ట్కి వెళ్ళి దగ్గర నుండి విడిపించి వచ్చాం. ఆ తర్వాత వాడు ఇప్పుడు ఫోన్ చేస్తే ఎత్తట్లేదంటే ఏంటి కారణం? ఆడికి పోయిన తర్వాత ఇదిగో ఇట్ట స్టైల్లో ఫోటోలు దిగుతాడు. కారులో ఉండి, ఆ కారు వాడిది కాదు, వేరే వాడు కారులో ఉండి ఫోటోలు దిగుతాడు. అక్కడ హీరోయిన్లు పోతుంటే వాళ్ళ పక్కన ఫోటోలు దిగుతాడు. ఎన్ని దిగడానికి సమయం ఉంది, ఫోన్ ఎత్తడానికి సమయం లేదు. చేసిన మేలు మర్చిపోతాం మానవుడు, కృతజ్ఞత లేనిటువంటి మానవుడు. ఈ విధంగా మానవుడు కృతజ్ఞత లేకపోవడం ద్వారా చేసిన మేలు, దేవుని పట్ల కృతజ్ఞత లేదు, మానవుల పట్ల కృతజ్ఞత లేదు. ఇలాంటి మానవుల్ని దేవుడు ప్రేమించాడు. దయామయుడు, కరుణామయుడు. ఆయన మనల్ని ప్రేమించి ఆయన ఈ లోకానికి వచ్చి నీ కొరకు, నా కొరకు ఆయన 2000 సంవత్సరాల క్రితం తన సొంత రక్తాన్ని చిందించాడు మనందరి దోషాలు. అందుకనే యెషయా గ్రంథం 53 రాయబడిన మాట ఏంటంటే, మన అతిక్రమణ క్రియను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషాలను బట్టి నలగొట్టబడ్డాడు, మన మీద పడవలసినటువంటి సమాధాన శిక్ష ఆయన మీద వేసుకున్నాడని దేవుని వాక్యం రాయబడింది. ఇలాంటి మనము ఆయన కాల్చినటువంటి రక్తం ద్వారాగా, అందుకనే 1 యోహాను 1వ అధ్యాయం 7వ వచనం రాయబడిన మాట, యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి ఏం చేస్తుందంటండి? యేసయ్య రక్తం. ఈరోజు ఏమండి, పొట్టేళ్ల రక్తం కాదు, మేకల రక్తం కాదు, కోళ్ల రక్తం కాదు, కానీ దున్నపోతుల రక్తం కూడా కాదు, కానీ ఇది ఇప్పుడు కూడా దున్నపోతుల రక్తం చిందిస్తున్నారు, మేకల రక్తం, పొట్టేళ్ల రక్తం చిందిస్తున్నారు. బైబిల్ చెప్తున్న సత్యం ఏంటంటే, ఆ రక్తము మానవుని పాపం తీసివేయలేదు, కానీ యేసు రక్తం ప్రతి పాపము నుండి మనల్ని కడిగి పవిత్రులుగా చేస్తుంది. ఈరోజు యేసయ్య రక్తం మనల్ని ఏం చేసిందంటే పవిత్రులుగా తీర్చింది. అందుకని ఈరోజు మనం ఏమయ్యామంటే పవిత్రులమయ్యాం. ఎలా అయ్యాం? యేసయ్య రక్తం.
ఎందుకంటే అలాంటి రక్తం భూమి మీద ఎవరికి లేదు. అలాంటి పరిశుద్ధమైన పావన పుణ్య రక్తం ఎవరికి లేదు. ఆ రక్తం మనల్ని ఏం చేసిందంటే పరిశుద్ధులుగా తీర్చింది. మనం ఎలా ఉన్నాం? దుష్టక్రియలు కలిగి ఉన్నాం. మనం ఎలా ఉన్నాం? అపవిత్రులుగా ఉన్నాం. ఎలా ఉన్నాం? కృతజ్ఞత లేని వారంగా ఉన్నాం. ఎలా ఉన్నాం? మాటలలో పవిత్రత లేదు. సో ఇటువంటి మనల్ని ఆ ప్రభు దగ్గరకు వచ్చి, అయ్యా నన్ను పవిత్రునిగా చేయి. ఇప్పుడు ఈ కుష్ఠరోగి వచ్చి ఎలా అడిగాడు? అయ్యా ప్రభువా నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు అని అడిగినాడు. ఈరోజు మనం కూడా ప్రభు దగ్గరకు వచ్చి అడిగాం, అయ్యా నన్ను శుద్ధినిగా చేయి అన్నప్పుడు ఆయన రక్తంతో మనల్ని కడిగాడు. ఇది మొదటి సత్యం. ఈ రక్తం, అందుకే ఈ రక్తం ఎలాంటిదంటే అమూల్యమైన రక్తం. అందుకని ఒక పాట రాశారు. ఏం పాట అంటే, అమూల్య రక్తము ద్వారా రక్షణ పొందిన జనులారా, సర్వశక్తు ప్రజలారా, పరిశుద్ధులారా పాడెదము మహిమా స్తుతులను, పరిశుద్ధులారా పాడెదము, పరిశుద్ధులారా. అమూల్యమైన రక్తము చేత కడగబడినటువంటి వాళ్ళం. అమూల్యం అంటే మూల్యము చెల్లించినది. ఆ రక్తానికి ఎన్ని లక్షల కోట్లు ఇచ్చినా కానీ వెల చెల్లించలేము ఆ రక్తానికి. ఎందుకంటే అలా రక్తం ఎక్కడ కూడా దొరకదు. కాబట్టి ఒకవేళ ఈ లోకంలో ఒకవేళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి రక్తం చాలా విలువైంది, ముఖ్యమంత్రి గారి రక్తం చాలా విలువైంది, అందరి రక్తం విలువైందే. కానీ అందరికంటే కూడా యేసయ్య రక్తం విలువైంది. అర్థమైందా? ఎందుకంటే ఆ రక్తంలో మనందరి దోషాలకు విముక్తి ఉంది. మనందరి దోషాలకు, దుష్క్రియలకు ఆ రక్తములో మనకి శుద్ధి ఉంది. ఇది మొదటి సత్యం. ఇక రెండవదిగా మనం చూస్తే, ఇక రెండవ సత్యం ఏంటంటే, రండి పరిశుద్ధ గ్రంథంలో 1 తిమోతి 4వ అధ్యాయం 5వ వచనం ద్వారాగా ప్రార్థన ద్వారాగా ప్రతిదీ కూడా పవిత్రపరచబడను. సో యేసయ్య రక్తం ద్వారాగా మానవుడు పవిత్రుడవుతున్నాడు. ప్రార్థన, యేసయ్య నామములో చేసే ప్రార్థన ద్వారాగా మనిషి పవిత్రుడవుతాడు. ఇది రెండవ సత్యం. ప్రార్థన ద్వారాగా పవిత్రులమయ్యాం. అపోస్తల కార్యాలు 15వ అధ్యాయం 9వ వచనం. అపోస్తల కార్యాలు 15:9. అపోస్తల కార్యాలు 15:9వ వచనంలో విశ్వాసం వలన, సో విశ్వాసం ద్వారాగా ప్రభు మన హృదయాలను పవిత్రపరుస్తున్నాడు. ఎలాగంటండి? అపోస్తల కార్యాలు 15:9 మరలా చదవండి. వారి హృదయములను విశ్వాసము వలన పవిత్రపరిచి మనకును వారికిని ఏ భేదమైనను కనబరచలేదు. చాలండి. సో విశ్వాసం, దేవుని యందలి విశ్వాసం ద్వారాగా మానవుడు ఏమవుతున్నాడంటే, అపవిత్రుడైన మానవుడు పవిత్రుడవుతున్నాడు. విశ్వాసం ద్వారాగా మానవునికి ఆత్మ కూడా రక్షించబడుతుందని దేవుని వాక్యములో రాయబడిన సత్యం. 1 పేతురు 1వ అధ్యాయం రాయబడింది. తరువాత ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 27వ వచనం. చివరిది ఎఫెసీ 5:25. పురుషులారా ప్రేమించండి, అటువలే క్రీస్తు కూడా సంఘాన్ని ప్రేమించి కలంకమైనను ముడతైనను అట్టిది నిలువబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్నానం ద్వారాగా పవిత్రపరిచి, వాక్యం అనేటువంటి ఉదక స్నానం చేత మనల్ని పవిత్రపరుస్తున్నాడు. అందుకని దేవుని వాక్యాన్ని దైవజనులు నేర్పించినటువంటి అనుభవం ఏంటంటే, ప్రతి దినము మోకాళ్ళ మీద దేవుని వాక్యం చదవాలని నేర్పించారు. అందుకనే ప్రతి దినం ఉదయకాలము లేవగానే మొహం కడుక్కొని
వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి బైబిల్ ధ్యానించడం, దేవుని వాక్యం అర్థమైనా అర్థం కాకపోయినా. ఈరోజు ఒక పరిశుద్ధమైన జీవితం, పవిత్రమైన జీవితం జీవించడానికి కారణం నా మటుకు నేను చెప్తున్నా, నా యొక్క తెలివితేటలు కానే కాదు. ఈరోజు నా స్నేహితులు త్రాగుల్లో ఉన్నారు, నా స్నేహితులు భయంకరమైన పాపిష్టి జీవితం జీవిస్తున్నారు. ఈరోజు నేను ఒక పరిశుద్ధమైన పవిత్రమైన జీవితం జీవిస్తున్నానంటే కారణం దేవుడు ఇచ్చిన ఈ ధర్మశాస్త్రం, ఈ వాక్యం. ఈ వాక్యానికి అంత శక్తి ఉంది కనుక పవిత్రమైన పరిశుద్ధమైన జీవితాన్ని ఆయన ప్రసాదించాడు. ఇక చివరిది 2 కొరింథీ 7:1 ప్రకారము శరీరమునకు కలిగినటువంటి ప్రతి కల్మషం నుండి ఆత్మ ద్వారాగా మనం పవిత్రపరచబడుకుంటాం. దేవుని ఆత్మ ద్వారాగా పవిత్రతలోకి వస్తాం. యేసయ్య రక్తం ద్వారాగా పవిత్రులమయ్యాం, ప్రార్థన ద్వారాగా పవిత్రులమయ్యాం, విశ్వాసం ద్వారాగా పవిత్రులమయ్యాం, వాక్యం ద్వారాగా పవిత్రులమయ్యాము, ఆత్మ ద్వారాగా 1 కొరింథీ 9 అంటాడు, ఒకప్పుడు మీరు దొంగలు, లోబులు, ఇలాంటి వ్యక్తులు మీరు ఆత్మ చేత కడగబడితే అంటాడు. సో దేవుని ఆత్మ చేత కడగబడిన మనం, పరిశుద్ధులమైన మనం, శుద్ధులమైన మనం, సృష్టికర్తన దేవునికి పరిశుద్ధుడు అనే పేరు ఉంది. ఈరోజు మనకు కూడా ఆ పేరు దేవుడు మనకిచ్చాడు. చెప్పండి, మనం అందరం ఎవరు అంటండి? యేసయ్య రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు ఎవరు? పరిశుద్ధులు, పవిత్రులు అని పేరు పెట్టాడు. కాబట్టి అందుకనే ప్రతి పత్రికలో, కొరింథీ పత్రిక, గలతీ పత్రిక, ఎఫెసీ పత్రిక, కొలస్సీ పత్రిక, ఫిలిప్పీ పత్రిక, అన్ని పత్రికలో క్రీస్తు యేసు నందు పరిశుద్ధపరచబడిన అని అంటాడు. కాబట్టి ఈ అనుభవంలో వచ్చిన మనం ఆ ప్రభువుని ఆరాధించకుండా ఉండగలుగుతామా? స్తుతించకుండా ఉండగలుగుతామా అంటే ఉండలేం. కాబట్టి ప్రభువా, ఒకప్పుడు అపవిత్రం ఎలాగున్నాం, ఏ విధంగా ఆయన మనల్ని పవిత్రలోకి తీసుకొచ్చాడు, ఈ విషయాలు మనం జ్ఞాపకం చేసుకొని ప్రభుని ఆత్మతో సత్యంతో ఆరాధిస్తాం. యోహాను సువార్త 4:24 రాయబడింది, దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించగలరు. దేవుని వాక్యంలో ఒక పాట పాడుతుంటాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్ పైకి వెళ్తారు. అమూల్య రక్తము ద్వారాగానే పాట పాడదాం. ఒక పల్లవి, ఒక చరణం పాడదాం. వేసేసి లేచి పాడుకుంటాం. సండే స్కూల్ పిల్లలు సండే స్కూల్కి వెళ్ళండి. 609 పాట సంఖ్య